సంసారం చేసే వాళ్ళకి వంకాయల టమాటాల ధర ఇంపార్టెంటే. ఒక్క మిరపకాయ ఎక్కువ పెడితే, కొంచెం ఉప్పు ఎక్కువైతే వాళ్ళు విసిరి కొడతారుగా. అయితే వంట మనిషిని పెట్టాలంటావా? వద్దు, హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుందాం. ఇకపై నువ్వు వంట చేయక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నారు? నాకు కోరికలున్నాయి, కలలున్నాయి. కలలా? ఏమిటండి తమరి కలలు? కళ్ళు మూసుకుని నిద్రపోతే అందరికీ కలలు వస్తాయి. అవి కావు. ఫ్యూచర్ ని ముందు చూపుతో చూడగలిగే విషన్ కావాలి. అలాంటి కలలు కనాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అలాంటి కలలు ఈ మొహానికి చచ్చినా రావు. తీసి తగలడవే. హలో, అవును, ఏంటి ఎప్పుడు? సరే, కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు. పొద్దున్న 10ంటికి రమ్మంటున్నారు. నువ్వు వెళ్ళిరా, నాకు రావడం కుదరదు. నాకు వేరే పనుంది. అన్నీ సాల్వ్ అయ్యానా? ఇంకే సమస్య లేదు. అమ్మా, మేమంతా తినేశాం. అత్తయ్య తలనొప్పిగా ఉందని పడుకుంది. టేబుల్ మీద చపాతీలు చేసి ఉంచింది. తిని పడుకోండి. అలాగే మామయ్య. వాళ్ళు ఏదైనా అడిగితే ఏం చెప్పాలో కూడా తెలీదు. తెచ్చుకుంటేనే భయంగా ఉంది. మీరు రండి ప్లీజ్. ఇంకా భోంచేయలేదా? ఇక్కడేం చేస్తున్నారు? ఏదైనా సమస్యరా? అది యాక్సిడెంట్ కేసు గురించి కమిషనర్ ఆఫీస్ కి రమ్మన్నారు. ఒకదాన్ని వెళ్ళాలంటే భయంగా ఉంది. ఒకదాని ఎందుకు వెళ్ళటం? సార్కి ఏం పనుందట? ఇదేమన్నా చిన్న పిల్ల వేలు పట్టుకుని తీసుకెళ్ళడానికి? ఇది వెళ్ళొస్తుందిలేండి, మీరు వెళ్ళండి నాన్న. వెళ్లేది కళ్యాణ మండపానికి కాదురా, పోలీస్ స్టేషన్ కి. తప్పు చేసింది నువ్వు, తను కాదు. నే వస్తాను పదమ్మా. ఆ విషయం నాకు తెలీదా? ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి నాన్న. రేయ్, మనసాక్షి లేకుండా మాట్లాడతావేంట్రా? తల్లి తండ్రి లేని పిల్లరా తను. అదే సమస్య. దానికి లేకపోవడమే సమస్య. నాకు అందరూ ఉండడమే సమస్య. రేరా. నాన్న ప్లీజ్, ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. లోపలికి వెళ్ళండి. సార్, సిఐ గారికి ఇన్ఫార్మ్ చేశాను సార్. ఓవర్ సార్. సార్ అలాగే సార్. ఓకే సార్. కమిషనర్ గారిని కలవాలి. ఉంటాను సార్. మీరెవరు? వసంతి రాంప్రసాద్. ఓ, అక్కడ వెయిట్ చేయండి. ఎల్లుండి మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తారా? వర్కింగ్ డే సార్. ఆఫీస్ ఉంది. ఇంకా ఇంకేం లేదు సార్. అయితే ఆ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు. డోంట్ వరీ, లీవ్ పడకుండా మేం చూసుకుంటాం. మృదుల మీ అమ్మాయేనా? అవును సార్. 2 రోజులకు ముందు స్కూల్లో జరిగిన ఫంక్షన్లో ఒక ముఖ్యమైన విఐపిని మీ అమ్మాయి మృదుల ఒక ప్రశ్న అడిగింది. దానికి ఆయన సమాధానం చెప్పడానికి బదులుగా ఈ ప్రశ్న నీకు ఎవరి మూలంగా తెలుసు అని అడిగారు. అందుకు మీ అమ్మాయి మా అమ్మ చెప్పింది అంది. ఆయన మిమ్మల్ని గౌరవించడానికి స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎల్లుండి పొద్దున సరిగ్గా 8ంటికి తాజ్ హోటల్లో ప్రెసిడెంట్ మీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ మీకు ప్రాపర్గా వస్తుంది. రేపు ఈవినింగ్ 4 o'clock అఫీషియల్ వెహికల్స్ మీ ఇంటికి వస్తాయి. సెక్యూరిటీ రీజన్స్ కోసం రేపు రాత్రి నుంచే మీరు తాజ్లో స్టే చేయాల్సి వస్తుంది. మీకు తోడుగా కావాలంటే ఎవరైనా ఒకరు రావచ్చు.
కానీ ప్రెసిడెంట్ మీట్ అవబోయేది మిమ్మల్ని మాత్రమే. సో బీ ప్రిపేర్డ్ టుమారో బై 4 o'clock. సార్, యాక్సిడెంట్ కి సంబంధించి 5 రేపు ఇందిరానగర్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ రమ్మన్నారు. ఆ కేసు గురించి మాకు ఆల్రెడీ తెలుసు. ఇంకొద్దిసేపట్లో దట్ కేసు విల్ బి సెటిల్ డౌన్ కంప్లీట్లీ. అది మేం చూసుకుంటాం. యు జస్ట్ ఫర్గెట్ అబౌట్ దాట్. ఇక ఏ విషయమైనా మీరు మాకు తెలియపరచాలి. యు ఆర్ అండర్ our protection. Because from this moment, you are a special guest of the President of India. సరిగ్గా విన్నావా? పంచాయతీ ప్రెసిడెంట్ ఏమీ కాదు కదా. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావాలని కమిషనర్ చెప్తారా? తెలివి తక్కువ. అయితే ప్రెసిడెంట్ మీరు అడగమనలేదా? తన స్కూల్ కి ప్రెసిడెంట్ వస్తున్న సంగతే నాకు తెలీదు. కాదే, నువ్వు మృదులకి ఏదైనా పొడుపు కథ నేర్పించుంటావు. అది అలాగే ఆయన అడిగి ఉంటుంది. పాపం వణికిపోయి ఉంటారు. ఎవరు? ఇండియన్ ప్రెసిడెంట్ నిన్ను రేయ్, ఎలాగూ ఈ మ్యాటర్ లీక్ అయిపోతుంది. టీవీ పత్రికల వాళ్ళతో ఈ వీధి నిండిపోతాం చూడండి. ఇంటర్వ్యూ అప్పుడు నేను కూడా ఉండొచ్చుగా. నువ్వెందుకే? 40 ఏళ్లుగా టీవీనే చూస్తున్నానుగా. నేను టీవీలో కనిపించేది ఇప్పుడు. ముందు అసలు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కమిషనర్ చెప్పారు. ఒకవేళ ఇచ్చాననుకోండి, మృదు ఏం అడిగిందో నాకు తెలీదే. అవును, స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మృదుల రాని. ఇదే రాష్ట్రపతి భవన్, ఆయన ఉండే చోటు. అబ్బా, సొంతిల్లంటారా అద్దిల్లంటారా? గవర్నమెంట్ ఇల్లు, అద్దె లేదు. అదేలా బావగారు, గవర్నమెంట్ క్వార్టర్స్ అన్నాక కాస్తైనా అద్దుండాలి కదా. ఆ, ఇదిగో తమరి చేతులతో టీ తాగాలనుంది. లోపలికి వెళ్ళి పెట్టండి. సరే. వెళ్ళండి. నేను స్కూల్ చదివే రోజుల్లో టూర్కి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి భవన్ ని దూరం నుంచి చూశాను. లోపలికి వదలలేదు మమ్మల్ని. ఆ రాష్ట్రపతిని నువ్వు మీట్ అవుతున్నావా? అవును, నీతో ఎవరు వస్తున్నారు? నేను వెళ్ళను బాబు. ఆయన ఒంటరిగా కూర్చొని టిఫిన్ తినమనండి. మీరు వెళ్ళకపోతే బ్లాక్ క్యాట్ కమాండర్స్ పంపిస్తారు. నిన్ను టీ పెట్టమని లోపలికి పంపించాలా? ఏదోటి వాగుతావు. దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 10 మందికేనమ్మా ఈ అవకాశం దక్కుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోకమ్మా. కానీ ఆ క్వశ్చన్ అది అమ్మా, ప్రెసిడెంట్ని నువ్వు ఏమని అడిగావు? అదేంటో చెప్పు మృదు. ప్రెసిడెంట్ నన్ను కలవాలన్నారట. ఏ మృదు, ముందు నీ కోపం నటించి ఏ అడిగేవో చెప్పి తగలడు. సరే, నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు, నేను నీతో మాట్లాడను. నువ్వు ఏం అడిగావో చెప్తే చాలు. నన్ను అడిగితే నేనా ప్రశ్న అడగలేదనేస్తాను. మృదులనే అడిగిందని ఇరికిస్తాను. అప్పుడేం చేస్తావు? నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఈ క్వశ్చన్ మా అమ్మదే, నేను ఖచ్చితంగా ప్రూవ్ చేయగలను. సరే, కాంప్రమైజ్ అయిపోదాం. నేను ప్రెసిడెంట్ తో మాట్లాడి ఐర్లాండ్కి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వేం అడిగావో చెప్పవే. 13 ఏళ్ళు అవుతోంది. జడేసుకోవడం చేత కాదు, యూనిఫామ్ ఆయన చేసుకోవడం రాదు. అమ్మ బొమ్మను వస్తావు కదా, ఆయన బాక్స్ ని మూత మీద రాస్తాందా. నా కడుపుని చెడబుట్టావు కదే. నేను రాసిచ్చిన క్వశ్చనే కదా నువ్వు ప్రెసిడెంట్ ని అడిగావు. ద రోల్ ఆఫ్ రేడియో ఇన్ బిల్డింగ్ ఆ నేషన్. దాని స్కూల్లోనే రిజెక్ట్ చేశారు. ఇది చూడండి. ఆ వాణిరాణి సీరియల్లో వాణి ఒక చీర కట్టుకొస్తుంది. వసంతి, టీచర్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను.
టీవీలో చూశాను, చాలా సంతోషం. నా స్టూడెంట్ అని అందరికి చెప్పి నేను టైడ్ అయిపోయాను. మీరు టైడ్ అయిపోయారా? ఇదిగో చెప్తే ఆ చీర, ఎవరు నమ్మరు. ఆ చీర చూపించు. మన ఇద్దరు ఒక ఫోటో తీసుకుందామా? ఒక ఫోటో తీసి పెట్టామా? థ్యాంక్ యూ. ఎవరనుకున్నావు? నా కోడలు. మీరు వసంతి మేడం కదూ? అవును మ్యామ్, మీతో కలిసి మేము కూడా ఒక ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్? థ్యాంక్స్. హే దీపా, ఇట్లా నువ్వు వెళ్ళు, నా కోడలు. కంగ్రాట్స్ మ్యామ్. మీ డాటర్ ఏమడిగారు? ఫోటో చూపించు. అది సస్పెన్స్, సెక్యూరిటీ రీజన్స్. ఎవరు ఈవిడ? గంట సేపటి నుంచి ఉన్న చీరలని కింద పడేసి ఫోటోలు తీసుకుంటుంది. తెలుసమ్మా, షాపులో కుర్రాన్ని పిలవండి. అయ్యా, ఆవిడ నాకు తెలిసినావిడే. ప్రెసిడెంట్ ఆవిడని కలవాలని పిలిపించారంట. పేపర్లోనూ టీవీలోనూ వచ్చిందిగా. అలాగా? అవునయ్యా. గొప్ప వ్యవహారం. సరే, ఫోటోలేగా తీసుకుని పర్లేదు. హలో వసంతి. గిరిజా, ఎక్కడున్నా? ఆఫీస్ క్యాంటీన్కి వెళ్తున్నాను. నీకేంటమ్మా లీవ్ పెట్టి జాలీగా ఉన్నావు? అది సరే, ఆ పిడత ముందు ఎక్కడుంది? ఎవరు రాణా? క్యాంటీన్కే వెళ్ళినట్టుంది. నువ్వు వెంటనే అక్కడికెళ్ళు. దేనికే? త్వరగా వెళ్ళు.